వచ్చేసినాడు ఎయిర్పోర్ట్ నుంచే. ఇంకా వెళ్ళి బండి అయితే ఎక్కేసి నేరుగా టిఫిన్ చేసేదానికైతే వెళ్ళిపోదాం. చలో మట గోల్డెన్ టీ రెస్టారెంట్. చపాతీ అయితే వచ్చేసింది, దాని తర్వాత దాల్ కీమా అయితే వచ్చేసింది. లేసి మనకు వచ్చేసి ఒక 2-3 మటన్ పీసులు ఉంటాయి. సో అదైతే నానబెడుతున్నా. అండ్ దాని తర్వాత వైట్ రైస్ అయితే చేసుకొని దీన్ని కొద్దిగా ఫ్రై లాగా చేసుకొని మొత్తానికి మన మటన్ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. तुम्हारे हाथ में जादू है, जादू। क्योंकि तुम खाना फटाफट जल्दी बनाते हो, एक नंबर बनाते हो। परदेश में बनाया हुआ खाना मिल रहा है भाई, यही सबसे बड़ी एहसान की बात। చూసుకుందాం. నైట్ మళ్ళీ కొత్తగా ప్రిపేర్ చేయాలా, లేదంటే మఫిక్ భాయ్ వాళ్ళ ఇంట్లో నుంచి आज आपके घर से खाना आएगा తో బజాయింగ్ అయితే దాని నుంచి నాకు ఇప్పుడైతే పడింది డ్యూటీ. మేడం వాళ్ళ పెద్ద కొడుకు అయితే కాల్ చేసి వాళ్ళ ఇంటి దగ్గర అయితే రమ్మన్నారు. నాకు వచ్చేసి ముందే లొకేషన్ పెట్టేసి ఫోటో పెట్టేసి ఉంటే ఒక కన్ఫ్యూజన్ పోయేది. సో మొత్తానికి ఫుడ్ అయితే వచ్చేసింది మఫిక్ భాయ్ వాళ్ళ ఇంట్లో నుంచి. आज पहली बार आपकी मैडम पूरा खाने का चीज़ दिए. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు బ్లాగ్. సో నిన్న నైట్ అన్న చెప్పినాడు కదా, నిన్న బ్లాగ్లో చెప్పుంటాడు, మీరు చూసే ఉంటారు. ఎన్నైతే టిఫిన్ చేసేదానికి వెళ్దామని చెప్పినాడు. మార్నింగ్ ఎయిర్పోర్ట్ డ్యూటీకి అయితే వెళ్తున్నాను అని చెప్పినాడు. 4:30కి ఇంకా వస్తున్నాడు అని చెప్పినాడు. బయటికి వెళ్ళి చూద్దాము. ఇంకా అన్న వస్తానే నేరుగా బండి ఎక్కి నేరుగా టిఫిన్ సెంటర్కి అయితే టిఫిన్ షాప్కి అయితే వెళ్ళిపోదాం. చలో బయటికి వెళ్ళిపోదాం. వచ్చేసినాడు ఎయిర్పోర్ట్ నుంచే. ఇంకా వెళ్ళి బండి అయితే ఎక్కేసి నేరుగా టిఫిన్ చేసేదానికి అయితే వెళ్ళిపోదాం. చలో మార్నింగ్ 6 గంటలకి ఎంతలా ఉంది చూడండి క్లైమేట్. చలి కూడా విపరీతంగా ఉంది చలి. कितने बजे गए थे एयरपोर्ट? मैं 4:20 पे 4:20 पे गया, बस उसको बस वहाँ पे उतारा आलातूर में, फिर वापस आ गया। हाँ, ठंडी बहुत है, बहुत ठंडी है। मैं तो पहली बार उठाऊंगा इतना सुबह, मैं तो नहीं उठता। मैं तो बराबर उठा, मेरे को एयरपोर्ट जाना रहता है बराबर 2 दिन पे 3 दिन पे एयरपोर्ट लाजिम जरूरी है जाना। हाँ, इसके लिए टोपी लगा के एकदम रेडी कर लिया हूँ। हाँ, ठंडी से बचो, नहीं तो फिर जिंदगी बल्ले बल्ले हो जाएगी। ఇంత పొద్దున లేయడం ఫస్ట్ టైం అనమాట. నేను అసలు లేని కూడా లేను. ఎంత చలిగా ఉందంటే బయట వర్క్ చేసే వాళ్ళకి ఏం పరిస్థితి. వీళ్ళు బెంగాలీ వాళ్ళు క్లీన్ చేస్తారు కదా బయట, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఏమో తెలియదు. అంత పొద్దున చలిలో చెత్త అంతా క్లీన్ చేస్తూ ఉంటారు. ఓకే చలో వెళ్ళిపోదాం. గోల్డెన్ టీకి మా ఏరియాలోనే ఓపెన్ చేసి ఉంటారు. సో మీరు చూసే ఉంటారు ఇంతకుముందు నా వీడియోస్లో టీ తాగింది అంతా. ఇంకా అక్కడికి వెళ్ళి మనం టిఫిన్ చేద్దాం. మట గోల్డెన్ టీ రెస్టారెంట్. ఇంకా లోపలైతే కూర్చునేకంతా ఉంది. ఇంకా లోపలికైతే వెళ్ళి చూద్దాం టిఫిన్ ఉందో లేదో. ఇంత పొద్దున మన అక్క చలి. సో ఐ లవ్ గోల్డెన్. చూడండి సీటింగ్ కూడా, అంబియన్స్ కూడా ఎలా ఉంది. చపాతీ అయితే వచ్చేసింది, దాని తర్వాత దాల్ కీమా అయితే వచ్చేసింది. ఇంకా అమ్మ రూపాయి కూడా తింటున్నాడు. ఇంకా నేను కూడా తింటున్నా. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. మొన్న మీరు చూసి ఉంటారు నేను తీసుకుని వచ్చి తినింది. టేస్ట్ బాగానే ఉంటుంది. ఇదైతే 2 మీకు కలిపి మనకు 3 రియాలు అయితే పడింది. ఇంకా ఎక్స్ట్రా రోటీ ఏమైనా కావాలంటే తీసుకోవచ్చు మేము. మళ్ళీ 1 రియాల్ రోటీ. పొద్దునే చెప్పినట్టే వచ్చి టిఫిన్ అయితే తినిపించేసినాడు ఆయన. టిఫిన్ అయితే చేసి వేడిగా టీ అయితే తాగుతున్నా. కానీ క్లైమేట్ మాత్రము వేరే లెవెల్ ఉంది, కూల్. ఇంకా ఇప్పుడు వెళ్ళి పడుకోవడమే. మళ్ళా పడుకొని 10-11కి లేస్తా అంతే. సమ్మగా పడుకుంటాం. ఇంక పోయి ఆయన కూడా రాత్రి అంతా పడుకోకుండా మేలుకొని దాని తర్వాత పడుకుంటే మళ్ళీ నేను లేలేనని చెప్పేసి ఫోన్ చూసుకుంటా రీల్స్ చూసుకుంటా కూర్చున్నాడంట. పొద్దున మళ్ళీ 4 గంటలకు బయలుదేరి ఉంటాడు. ఇక చూడండి పొద్దున సైకిల్స్ తొక్కుతున్నారు. సో ఇలా సైకిలింగ్ అంతా చేస్తారనమాట పొద్దునే. కొంతమంది మొత్తం బ్యాచ్ ఉంటుంది, 10 మంది 20 మంది అని. ఓకే చలో ఇంకా రూమ్కి వెళ్ళిపోదాం. వెళ్ళి ఇంకా నీట్గా పడుకుందాం. నాకు నిద్ర అంతా పూర్తి అయ్యాక కలుద్దాం.
మార్నింగ్ టిఫిన్ చేసుకొని వచ్చాం కదా, పడుకున్న వస్తానే ఇప్పుడు టైం 1 అవుతుంది. ఇప్పుడే లేచిన. ఇంకా లేచి మనకు వచ్చేసి ఒక 2-3 మటన్ పీసులు ఉంటే సో అదైతే నానబెడుతున్నా. అండ్ దాని తర్వాత వైట్ రైస్ అయితే చేసుకొని దీన్ని కొద్దిగా ఫ్రై లాగా చేసుకొని ఇంకా తినేద్దాం. ఇప్పుడే స్టార్ట్ చేసినా ఎంతసేపు అవుతుంది ఏంటి కథ అనేది చూద్దాం. ఇంకా మేమైతే రైస్ నానబెట్టేసినాం. దాని తర్వాత కావాల్సిన ఆనియన్, పచ్చిమిర్చి, టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ అండ్ ఇది ఉన్నది కొద్దిగా. దీంతో మేము కొద్దిగా గ్రేవీగా చేసుకున్నాము. ఇప్పుడు ఈ పూటకి తినేంతగా రెడీ చేసి స్టార్ట్ చేద్దాం. ఇంకా ఫస్ట్ అయితే దీనిలో ఆయిల్ వేసేసి ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, టమాటాలు అంతా వేసి ఏం చేద్దాము. దగ్గర మిరపకాయ, లవంగము, చెక్క, షాజీరా అంతా అయితే వేసా. ఇంకా ఇప్పుడైతే దీంట్లో ఆనియన్స్ అయితే వేసేద్దాం. ఇంకా ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయ్యాక మనము అల్లం పేస్ట్ అంతా వేసేసి దాని తర్వాత మటన్ వేద్దాము. పచ్చిమిరపకాయలు వేసేద్దాము. పచ్చిమిరపకాయలు కూడా వేసేద్దాం వెయిట్ చేయి. ఇంకా ఇది కూడా వేసేసా. ఇది కొద్దిగా ఫ్రై అవుతానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అది వేసి కాసేపు ఫ్రై చేద్దాము. దాని తర్వాత లాస్ట్లో టమాటాలు వేసి మసాలాలన్నీ వేసేసి ఇంకా అంతే వదిలేద్దాం. అది ఒక 20 మినిట్స్ 20 మినిట్స్ 25 మినిట్స్ అవుతుంది కుక్ అయ్యేకి. ఎందుకంటే అది ఉడకాలి కాబట్టి. ఓకే చలో చూద్దాం మొత్తం అయ్యాక. దానికి మొత్తం మిక్స్ చేసి పెట్టేసాను అనమాట. ఇంకా దీన్ని అయితే కాసేపు ఉడికేదానికి వదిలేద్దాము. ఇంకా మొత్తం ఉడికినాక దాని తర్వాత టమాటాలు వేసి అది కొద్దిగా ఉడికినాక టమాటాలు దాని తర్వాత మసాలాలు అన్నీ వేసేసి దాని తర్వాత క్లోజ్ చేసేద్దాం. అయిపోతుంది. 10-15 నిమిషాలు అయిపోతుంది. ఇప్పుడు ఒక 5 to 10 మినిట్స్ వదిలేద్దాం. టమాటో కూడా వేసేసా. ఇంకా దీన్ని అయితే బాగా మిక్స్ చేసేసి ఇంకా దాని తర్వాత మసాలాలు వేసేద్దాము. మన దగ్గర ధనియాల పొడి లేదు, అయినా కూడా ఏదో ఒకటి మేనేజ్ చేసేద్దాం. చలో ఇంకా ఇదైతే వేసా కదా. ఇంకా దీంట్లో అయితే మసాలాలు అయితే ఏమేమి వేస్తాను చూడండి మీరే. సో మన దగ్గర గరం మసాలా ఉంది, దాని తర్వాత మిరప్పొడి ఉంది. మనం కారం ఎక్కువ తింటాం కాబట్టి కారం దంచేస్తాం ఫుల్గా. అండ్ ఇంకోటి ఇది ఏదో మసాలా ఉంది, ఇది కూడా అన్న మఫిక్ బాయ్ తీసుకుని వచ్చింది. చూద్దాం. ఇంకా దీన్ని నేను మిక్స్ చేసి దాని తర్వాత చూపిస్తాను, వెయిట్ చేయండి. వేసి మిక్స్ చేసా. ఇంకా దీన్ని ఒక 20 మినిట్స్ వదిలేద్దాము. అండ్ ఇక్కడ మన రైస్ కూడా అయిపోవచ్చింది. దీంట్లో వాటర్ అయితే దింపాలన్నమాట. ఇంకొద్దిగా ఉడికినాక ఇంకా రైస్ అయితే దింపేస్తా. సో అయినా అనమాట తమిళనాడు నుంచే, మధురై నుంచే. ఇక్కడ చూసుకుంటే మోఫిక్ భాయ్ सुबह नाश्ता करके अच्छा सो गए? मस्त सो गया, 4 घंटा सो गया. मैं भी सो गया, अभी उठा. मैं भी 1 बजे उठा. उठ के जल्दी खाना बनाता हूँ. आ जाओ जल्दी खाते हैं. రైస్ అయిపోయింది. రైస్ కూడా ఇంకా ఆఫ్ చేసేద్దాం. ఇంకా ఇదైతే జిగి అవుతా ఉంది. మనం దీన్ని కూడా కొద్దిగా లో ఫ్లేమ్లో అయితే పెట్టేద్దాం. లో ఫ్లేమ్లో పెట్టేస్తే కింద అది అంటుకోదు. దాని తర్వాత మన దగ్గర కొత్తిమీర ఉంది కదా, సో అది కొద్దిగా వేసేద్దాం లాస్ట్. మొత్తానికి మన మటన్ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. దాని తర్వాత వైట్ రైస్ కూడా రెడీగా ఉంది. ఇంకా ఒక పట్టేయడమే. మఫిక్ బాయ్ కూడా వచ్చేస్తున్నాడు, బండి కడిగేదంతా అయిపోయిందంట. ఇంకా చలో కూర్చొని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఇంకా రైస్ అయితే వేసుకుంటున్నాం. మంచి పెడింగ్స్ చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. कैसा बना है? जल्दी बना दिया. तुम्हारे हाथ में जादू है, जादू. क्योंकि तुम खाना फटाफट जल्दी बनाते हो, 1 नंबर बनाते हो. परदेश में बनाया हुआ खाना मिल रहा है भाई, यही सबसे बड़ी एहसान की बात. எப்படி இருக்குது டேஸ்ட்டு? சூப்பரா இருக்கு. இங்கே பாரு ஃபேன்ஸ், உங்கள் ஃபேன்ஸ் இருக்காங்க இங்கே, தமிழ்நாடு ஃபேன்ஸ். சூப்பரா இருக்கு. లైక్ సండి జస్కుండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఏం చేయాలా అని ఆలోచించిన, లేదంటే ఎగ్ మసాలా చేసేవాడిని. ఇంకా అది ఎగ్ బాయిల్ చేయాలా, తలకాయ నొప్పి అని చెప్పేసి ఇంకా ఇదే ఉంది కదా అని చెప్పేసి ఇదే త్వరగా చేసేసిన. ఏదో నాకు వచ్చింది చేసేసిన. ఇంకా ఈరోజు లంచ్ అయితే ఇదే. నైట్ ఏమన్నా ఉంటే నైట్ చూసుకుందాం. నైట్ మొత్తగా ప్రిపేర్ చేయాలా, లేదంటే మఫిక్ బాయ్ వాళ్ళ ఇంట్లో నుంచి आपके घर से खाना आएगा.
అదిగా తో బజాయింగ్ నైతోనే తిన్నాడో లేదో మళ్ళీ బండి కడగదని వెళ్ళిపోయినాడు చెప్తా కదా వినడంలా. సో మేము ఇప్పుడే తిన్నాం కదా, స్పైసీగా తిన్నాము. తినింది అరగాలంటే ఇంకా మనము పెప్సీ స్ప్రైట్ అలాంటివి తాగకపోతే మనకు దిగదు. डीजल की जैसा लगता है। डीजल है डीजल, क्यों ऐसा? पता नहीं, ये दूसरा नया है। उसको बोलने का है ना, एक्सपायर तो नहीं है। वो डीजल क्यों है, एक्सपायर क्यों है, डेट तो है। ऐसा लगता है जैसे इंडिया में डीजल आता है बोतल में, ऐसा लग रहा है। आपको आज डीजल पिलाएंगे ना, देखो डालो न्यू पैक। अच्छा योर ग्रीन, अच्छा ग्रीन పొడు దాలో. మింట్ ఫ్లేవర్ అనమాట, స్ప్రైట్ మింట్ బాగుంది అనమాట. మొత్తానికి తినేసి పోయేసి డ్రింక్ కూడా తెచ్చి తాగేసాము. ఇంకా డ్యూటీలు ఏమైనా ఉంటే కలుద్దాం, లేదంటే చెట్లకు నీళ్ళు పెట్టేటప్పుడు కలుద్దాం. చలో బాయ్ బాయ్. అయితే 4:10 అవుతా ఉంది. నేనైతే నిన్న కూడా చెట్లకు నీళ్ళు పట్టలేదు. ఇంకా ఈరోజు అయితే చెట్లకు అంతా నీళ్ళు అయితే పట్టేద్దాం. చలో స్టార్ట్ చేద్దాం. ఇంకా కరెక్ట్గా 15-20 మినిట్స్ మొత్తం నీట్గా పట్టేసి దాని తర్వాత మేడం ఏమైనా కాల్ చేస్తారేమో చూద్దాం, డ్యూటీ ఏమైనా పడుతుందేమో చూద్దాం, లేదంటే ఇంకా రూమ్లోనే ఉండడమే. ఓకే కలుద్దాం. నీకు చెట్లకు అంతా నీళ్ళు అయితే పట్టేసాను. ఇంకా ఇక్కడ చెత్త గిత్త అంతా ఉంటే మొత్తం క్లీన్ చేసేసా. డ్యూటీలు ఏమైనా పడితే అప్పుడు చూద్దాం. ఓకే చలో ఇంకా రూమ్లో వెళ్ళి ఏదైనా మూవీ చూసుకుందాం. దాని నుంచి నాకు ఇప్పుడైతే పడింది డ్యూటీ. మేడం వాళ్ళ పెద్ద కొడుకు అయితే కాల్ చేసి వాళ్ళ ఇంటి దగ్గర అయితే రమ్మన్నారు. ఇంకా అక్కడికి వెళ్ళి చూద్దాం, ఏమైనా సామాన్లు అయితే ఇస్తారేమో. వాళ్ళ మేడం వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చేసి వచ్చేదో, లేదో ఇక్కడికి తీసుకుని వచ్చేదో ఏమో చూద్దాం. చలో వెళ్ళిపోదాం. ఏదో ఇచ్చినారో, ఇప్పుడు రంజాన్ కదా, రంజాన్ వస్తూ ఉంది కదా, అందుకని ప్రతి ఒక్క ఇంట్లో వచ్చేసి ఏం చేస్తారా అంటే ఖర్జూరం ఉంది కదా, డేట్స్. సో అలాంటిది తీసుకొని వచ్చి ప్యాకింగ్ అంతా చేసి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి, వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి, ప్రతి ఒక్క ఇంటికి అయితే ఇచ్చి పంపిస్తారనమాట. ఇంకా మేడంకి అయితే వస్తూ ఉంది. మేడం కూడా చాలా తీసుకొని మేడం వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అక్కడ ఇక్కడ ఇచ్చి పంపిస్తారు. నేను మొన్న ఫుడ్ డెలివరీ అంతా చేసిన కదా, ప్రతి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి, వాళ్ళ కూతురు వాళ్ళ ఇంటికి, మళ్ళీ వాళ్ళ కొడుకు వాళ్ళ ఇంటికి అందరికీ ఇచ్చేసి వచ్చిన కదా పోయేసి. ఆ రోజు కూడా 2-3 బాక్సులు ఖర్జూరం అయితే మేడం అయితే వేసినారనమాట. ఇంకా ఈ బాక్స్లో ఏముందో తెలియదు, చాలా వెయిట్ ఉంది. ఇంకా అదైతే తీసుకొని వెళ్ళి మేడంకి అయితే ఇచ్చామన్నారు. ఇంకా అంతే, డ్యూటీ అయితే చిన్న డ్యూటీలు పడతాయి మనకు పెద్ద డ్యూటీలు అంతా ఏం పడవు. ఇంకా ఇది తీసుకుని వెళ్ళి మేడంకి బెల్ కొట్టి పని మనిషి వస్తుంది, ఇచ్చి పంపించేద్దాం. ఇంకా అంతే, మళ్ళీ ఈరోజు అయితే డ్యూటీలు ఏం పడవు. ఓకే కలుద్దాం, మళ్ళీ ఏమైనా డ్యూటీలు పడితే కలుద్దాం. ఇంకా ఇప్పుడైతే వెళ్ళి ఇదైతే ఇచ్చేసి ఇంకా అంతే రూమ్లోనే ఉంటా. అన్ని మనుషులు చేసే పనికి మేము తప్పు చేసినట్టు అయిపోతుంది. పోయినా సామాన్లు తీసుకున్నా కదా, ఫోన్ చేసినాడు రమ్మని అంటే ఇదే బాక్స్ పెట్టుకో మా హస్సాబేత్ అని చెప్పింది, మా ముసలిది పేరు చెప్పింది. ఇంకా నేరుగా ఇక్కడ వచ్చేసిన. ఇక్కడికి వచ్చి బాక్స్ అయితే లోపల పెట్టేసిన. ఆ లోపల వచ్చేసి వాళ్ళు బాక్స్ ఓపెన్ చేసినారు. మళ్ళీ నాకు వచ్చేసి మేడం వాళ్ళ పెద్ద కొడుకు కాల్ చేసి అక్కడ కాదు, నేను లొకేషన్ పంపిస్తే అక్కడ తీసుకొని వెళ్ళు అని చెప్పినాడు. ఇప్పుడు మళ్ళీ వేసుకొని ఆ లొకేషన్కి అయితే వెళ్తున్నా, ఆ టేప్ వేసి దానికి బాక్స్కి ఇంకా లొకేషన్కి అయితే వెళ్తున్నా. నాకు వచ్చేసి ముందే లొకేషన్ పెట్టేసి ఫోటో పెట్టేసి ఉంటే ఒక కన్ఫ్యూజన్ పోయేది. ఆడికి వచ్చి నేను సామాన్ తీసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ తీసుకుని పోయి పెద్ద పంచాయతీలే పెడతారు వీళ్ళు. పని మనిషిని చేసిన దానికి నన్ను అడుస్తున్నారు. ఇప్పుడు నేనేం చేసిన, వచ్చినా అడిగినా బాబా ఫోన్ చేసినాడు రమ్మని అడిగితే ఇదే బాక్స్ పెట్టుకో అని చెప్పి ఇట్లా ఇచ్చేసింది. సో మొత్తానికి వాళ్ళ ఇంటి ఈ లొకేషన్లో పెట్టిన లొకేషన్ ఆ ఫోటో చూసుకొని వెళ్ళిపోయినా, పోయేసి ఇచ్చేసా. వాళ్ళు వచ్చేసి ఇంటి లోపల పెట్టమన్నారు. ఇల్లు అయితే చాలా పెద్దగా ఉంది లోపల, బాబా కళ్ళు చెదిరిపోయినా అట్లే. ఇంకా ఇంటి లోపల పెట్టేసి శుక్రాన్ అని చెప్పారు. ఇంకా అంతే, వెల్కమ్ అని చెప్పేసి నేను బయలుదేరి వచ్చేసా. ఇంకా నేనైతే నేరుగా ఇంటికి అయితే వెళ్తున్నా. మా ఇంటి పక్కనే ఇది ఉండేది. వీళ్ళు లొకేషన్ పెట్టకుండానే ఇట్లా మాట్లాడతారు. ఓకే చలో వెళ్ళిపోతాం ఇంటికి. సో మా బాబా కూడా వచ్చేస్తున్నాడు. శాలరీ ఈరోజు ఇస్తాడో రేపు ఇస్తాడో ఏమో తెలీదు. ఓకే చూద్దాం. అది కాకుండా శాలరీలో ఇచ్చిన డబ్బులు అయితే కట్ చేసుకుంటాడో లేదో అనేది రేపు వ్లాగ్లో చెప్తా. ఇంకా ఇప్పుడు రూమ్కి అయితే వెళ్ళిపోతున్నా. ఇంకా మనకు డ్యూటీలు అంతా ఏం సరిగా ఉండదు ఇప్పుడు. రేపైతే ఖచ్చితంగా ఉంటుంది డ్యూటీ. ఓకే చలో వెళ్ళిపోదాం. నేను చెప్పాను కదా ఈరోజు సాయంత్రం ఫుడ్ రావచ్చు రాకపోవచ్చు అని చెప్పేసి. సో మొత్తానికి ఫుడ్ అయితే వచ్చేసింది మోఫిక్ బాయ్ వాళ్ళ ఇంట్లో నుంచి. చూద్దాం ఏమున్నాయి ఏంది కథ అనేది. మోఫిక్ బాయ్ కూడా ఆడ మెడికల్ షాప్కి అయితే వెళ్ళినాడు. వెళ్ళి రాని దాని తర్వాత చూద్దాం.
మనం తినగలిగిన ఐటమ్స్ ఏందో చూద్దాం. తినలేంది ఇంకా ఏం చేయడం, ఇంకా పడేయడమే దాన్ని. నేనైతే చెప్పాను కదా, కరెక్ట్గా చూడండి, ఇది చూడండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో చూడండి. ఇక్కడ చూసుకుంటే కేక్ ఉంది, ఇక్కడ పిజ్జా ఉంది, ఇక్కడ మటన్ మజ్బూస్ ఉంది, ఇక్కడ కూడా కేక్. ఇదంతా కేక్లే, ఇది కూడా కేక్. ఇది వచ్చేసి పిజ్జాలు అండ్ ఇది కూడా పిజ్జాలే అనమాట. సో ఇది కూడా పిజ్జాలే. अच्छा अच्छा क्या भाई आपका आज बहुत आ गया है सामान आपका घर से. मैडम बोली दोस्तों के साथ खा लो. చూసారు కదా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో. సో మేము అన్ని తినే ఐటమ్సే. దీంట్లో అయితే आज पहली बार आपकी मैडम पूरा खाने का चीज़ दी है, नहीं तो पूरा फेंक देते थे हम. ఓకే ఇంకా తిందాము, పిజ్జా తిందాము. చీజ్ పిజ్జా అనమాట ఇది. మధ్యాహ్నమే మటన్ తినిందే, ఇప్పుడు మళ్ళా మటన్ వచ్చేసిందే. లేదు ఇంకా ఇప్పుడు ఇదంతా వాంచి పెట్టడమే. ఓకే చూసారు కదా ఏమేమి ఇచ్చినారు ఐటమ్స్. ఇంకా నేను తినేసి దాని తర్వాత అంతే. ఇంకా ఏమైనా ఉంటే చూద్దాం. ఇక్కడ కనిపిస్తుంది కదా కేకు. ఈ కేక్లో వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అంతా వేస్తుండారు, చాక్లెటు, కాజు, బాదాం. ఈరోజు మొత్తం స్వీట్ ఐటమ్సే, ఏది వేస్ట్ అయ్యే ఐటమ్ అయితే కాదు. సో మేడం అయితే ఈ టైంలో కాల్ చేశారు. టైం అయితే 9 అవుతుంది. ఈ టైంలో డ్యూటీనే పడదు నాకే. మేడం అయితే కవర్ అయితే ఇచ్చినారు, అది పోయేసి వాళ్ళ కూతురు వాళ్ళ ఇంటికి, ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చేసి రమ్మన్నారు. వాళ్ళు మళ్ళీ కాల్ చేశారు, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు, ఆమె ఇంట్లో లేదని చెప్పి. మళ్ళీ కూతురు వాళ్ళ ఇంట్లో ఇచ్చేసి ఇప్పుడు నేను అయితే రూమ్కి అయితే బయలుదేరుతున్నా. సో చూసారు కదా ఈరోజు అయితే నా ఫుల్ డే వ్లాగ్ ఇలా అయితే గడిచింది. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు వ్లాగ్లో కలుసుకుందాం. చలో బై బాయ్.